హస్బెండ్ పర్మిషన్ కూడా ఏ హాస్పిటల్ చేస్తా చేయదు. సో నేను ఇండియాకి వచ్చిన తర్వాత అమ్మ ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించు అంటే తన ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ ఏదో చూపించింది, ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఇట్లా ఈ 2016 డాక్యుమెంట్ అవి ఐవీఎఫ్ డాక్యుమెంట్ నేను క్రాస్ వెరిఫై చేసుకుంటాను కదా, చేసిన ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ కాదు అని నాకు క్లియర్గా అర్థమే. అని బిడ్డ పుట్టింది నువ్వు వచ్చి తండ్రిని చూడాలని ఫోన్ చేయలేదండి? బిడ్డ నేను అప్పటికి అమెరికాలో ఉన్నాను. ఏప్రిల్ పోయిన ఇయర్ 2023 ఏప్రిల్ 15 బేబీ పుట్టాడు. నేను వచ్చి చూసుకుంటానమ్మా ఒక వీక్ అంటే వద్దు రావద్దు ఇప్పుడు అనింది. ఎందుకంటే నువ్వు డిసెంబర్లో వస్తున్నావు కదా, ఒక 6 నెలలు కదా, ఒక 1 వీక్ కోసం వస్తావు. డిసెంబర్లో నేను చెప్పాను డిసెంబర్లో కోర్స్ అయిపోతా ఉంది, పర్మనెంట్గా వచ్చేస్తున్నాను అని చెప్పాను లాస్ట్ ఇయర్. అంటే ఎలాగో డిసెంబర్ వస్తున్నావు కదా ఇంకా రావద్దులే అనింది. సరే నువ్వు ధైర్యంగా ఉంటా పర్లేదు, ధైర్యంగా ఉంటానంటే డిసెంబర్లోనే వస్తానని చెప్పాను. నేను ఆ డిసెంబర్లో వచ్చాను. డిసెంబర్ అంటే జనవరి, ఈ 2024 జనవరి వచ్చిన తర్వాత అమ్మ నువ్వు వచ్చే ముందు అందరికి చెప్పావు కదా ఐవీఎఫ్ అని, నేను ఓ 2-3 మంత్స్ ల్యాండ్ అయ్యే ముందు చెప్పావు కదా, ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపించు అన్నాను. డాక్యుమెంట్స్ చూపించట్లేదు. అట్లా ఒక 1 మంత్ సతాయించింది. ఆ తర్వాత ఐవీఎఫ్ అవును ఐవీఎఫ్ నేను పెద్ద పర్సన్స్తో చేయించుకున్నాను. ఎవరు ఆ పెద్ద పర్సన్ అని? పెద్ద పర్సన్స్ అని. సరే ఎవరు పెద్ద? విజయసాయి సార్. సార్కి పిల్లలు లేరు, మగ బిడ్డడు కావాలా, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను. డోంట్ సరే అలాగే చేసుకున్నాను. హాస్పిటల్ చూపించు, అక్కడ తీసుకెళ్ళి అంత పెద్ద పర్సన్ పేరు ఎట్లా బయటకు వస్తుంది, పేరు రాలేదు, పేరు రాదు, అది పేరు లేకుండా చేశాము. అది సరే హాస్పిటల్ చూపించాను, అది చూపించదు. సరేనమ్మా ఇంత చేస్తున్నావు ఇప్పుడు నేను ఎలా నమ్మాలి అంటే నేను చెప్పింది నమ్ము, నా మాట నమ్ము అంటది. అట్లా నమ్ముతాను? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు టెక్నికల్గా కావాలి క్లినికల్ రిపోర్ట్. అంత అయిపోయిన తర్వాత ఇట్లా ఒక 1 మంత్ అయిపోయిన సెకండ్ మంత్ చెప్తుంది అవును ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేశాను పెద్ద ఆయనతో. ఏం చేసుకుంటావు? విజయసాయి సార్ తోటి ఫిజికల్ ఇంటర్ కోర్సులో ఏం చేస్తావు అంటే ఇదేం పాయింట్ అమ్మా. సరే ఏం చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసావు, నాకైతే నా పిల్లలకు నాకు న్యాయం చేయి, నీ వల్ల నేను నీకు ఏలుకోలేను, ఇతను ఉండదలుచుకోవట్లేదు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, మీ చెవిలో కంటెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే పెద్ద అయితే అడగలేను, నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు కదా, నువ్వు చెప్తుంది నేను నమ్ముతున్నాను, ఎవిడెన్సెస్ లేవు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు నా పిల్లలకు నాకు న్యాయం చేయి మోరల్గా ఫైనాన్షియల్గా, ఎందుకంటే నాకు 42 ఏళ్ళు, ఈ వయసులో నాకు ఏదో న్యాయం చేస్తే నీకు ఇది విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతానని నేను చెప్పాను. లేదు నీకేమి ఇవ్వను, నువ్వు మ్యూచువల్గా సైన్ పెట్టి వెళ్ళిపో, నీ పిల్లలు కూడా నేను చూసుకుంటా, ఆడపిల్లలు కూడా నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో అంటాను. నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాకు పెళ్ళై 11 ఏళ్ళు అయింది, నాకు 2 ఆడపిల్లలు, పిల్లలను వదిలేసి నేను తప్పు చేయకుండా నా పిల్లలను వదిలేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కాదండి, అంటే మీరు విజయసాయి రెడ్డితో నేను ఇంటర్ కోర్స్ చేస్తే విజయసాయి రెడ్డికి ఆ బిడ్డ పుట్టాడని మీకు డైరెక్ట్ గా చెప్పేసినప్పుడు మీరు అడగలేదా? ఏంటి విజయసాయి రెడ్డితో నీకెట్లా, నీ తండ్రి వయసు అయింది 68 ఏళ్ళు 69 ఏళ్ళు వయసు అయింది, మీ వైఫ్ అంతా కలిపి 35 ఏళ్ళు, నాకు తెలిసి మీరు 42 అంటున్నారు, 37 ఏళ్ళు. సో ఇంత సగం డబుల్ ఆమె అదే అడిగాను అంటే అప్పటికే 2020లో తనకు విశాఖపట్నంలో జాబ్ వచ్చింది, 2020-21 నేను ఇక్కడే ఉన్నాను, ఇండియాలో ఉన్నాను. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను, ఆమె వైజాగ్ లో జాబ్ చేస్తా ఉంది. నేను ఎవ్రీ వీక్ తన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ వీక్ వచ్చి వెళ్ళేవాడిని, అక్కడికి వైజాగ్ వెళ్ళేసి వచ్చేవాడిని. అప్పటికే సుభాష్ రెడ్డి సార్ పరిచయం, ఆయనకు నాకు కూడా పరిచయం చేసింది 2021. నేను అప్పటికి 4 సార్లు కలిశాను కూడా సార్ని, నేను అమెరికా వెళ్ళే లోపల 4 సార్లు కలిశాను కూడా. సో సారు నాకు మంచి హెల్దీ వాతావరణంలో పరిచయము, నేను కూడా సార్కి పరిచయము. సో నేను ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు చూడలేదు, తను కూడా తప్పుడు ఆలోచన ఎప్పుడు ప్రజెంట్ చేయలేదు నాకు. కానీ సారు నాకు ఏమంటారు అమెరికాకి వెళ్ళేటప్పుడు కొంత హెల్ప్ కూడా చేశారు, ఫైనాన్షియల్ కాదు, మామూలు డాక్యుమెంటేషన్ విషయంలో, నా స్కాలర్షిప్ విషయంలో హెల్ప్ కూడా చేశారు. సో స్టిల్ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, అందులో డౌటే లేదు. కానీ ఈ మధ్యలో ఈ అమెరికా ఈ 2 ఏళ్లలో 22-23 అమెరికాలో ఉంది కదా, ఈ మధ్యలో 2 సార్లు వచ్చాను. ఈ 2022లో 2 సార్లు వచ్చాను, 23లో రాలేదు, 2022లో 2 సార్లు వచ్చాను, రప్పించారు నన్ను. 2020 నేను జనవరిలో వెళ్తే సెప్టెంబర్లో 1 వీక్ కోసం రప్పించారు ఇక్కడికి, బలవంతంగా రప్పించింది శాంతి, తనే టికెట్ బుక్ చేసి బలవంతంగా రప్పించింది ఇక్కడికి. మనం విల్లాగా ఉంటున్నాము, దాంట్లో మనకు డిస్కౌంట్లో విజయసాయి సార్ ఇప్పిస్తున్నారు, దాంట్లో అది 3-4 కోట్లు ఉంటుంది, కానీ కొద్దిగా డిస్కౌంట్లో మనకు 2.5 crores వస్తుంది, దాంట్లో నీకు నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. పిలిపించింది, ఒక 1 crore ప్యాకెట్ బ్యాగ్ మోయించింది వైజాగ్లో, ఎవరి దగ్గర బిల్డర్ దగ్గర పోయి తీసుకురాపంటే తీసుకొచ్చాను. తర్వాత నెక్స్ట్ డే వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ బుక్ చేసింది, శంషాబాద్లో దిగాను, పక్కనే సార్ ఇల్లు ఉంటుంది విజయసాయి సార్ ఇల్లు, ఇంటికి వెళ్ళింది, అక్కడ సునంద మేడం ఉండే, ఒక ప్యాకెట్ ఇచ్చింది, శాంతి చెప్పింది నాకు దాంట్లో ఒక 60 లక్షలు ఉంటుంది. మేడం కూడా బ్యాగ్ చూసుకుంటే ఓపెన్ చేసి బ్యాగ్ చూశాను, అమౌంట్ ఉంది, కౌంట్ అయితే చేయలేదు, అమౌంట్ ఉంది చూశాను, బ్యాగ్ తీసుకొని బై కార్ మళ్ళా వైజాగ్ వెళ్ళి శాంతికి ఇచ్చేసాను. విల్లా కొన్నది వైజాగ్లో, విజయవాడలో విల్లా కొన్నా. ఎక్కడండి? తాడేపల్లి. ఏది మన జగన్ గారి ఇంటి వెనకాల తాడేపల్లిలో, అది ఏమంటుందండి కుంచనపల్లి ఆ ఏరియాలో, అంటే కేఎల్ యూనివర్సిటీ పక్కన. ఓకే, ఆ డబ్బులు విజయసాయి రెడ్డి గారి వైఫ్ సునంద గారు ఇచ్చారు మీకు క్యాష్? అంటే శాంతి గారు పంపించారు నాకు, ఎవరికి ఇచ్చారు నాకైతే నా భార్య ఏదైతే చెప్పిందో అక్కడ పోయి తీసుకురా సార్, అక్కడ పోతానే బ్యాగ్ ఇచ్చి తీసుకొని వచ్చి శాంతి. విజయసాయి రెడ్డి గారి వైఫే ఇచ్చారు? అవును సునందర్ రెడ్డి గారు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఫామ్ హౌస్ శంషాబాద్ లో తీసుకొచ్చి శాంతికి ఇచ్చాను. నన్ను పిలిపించిన రిజిస్ట్రేషన్ ఇచ్చాను, నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు అప్పుడు,
అంటే నా పేరు అంటే మా ఇద్దరి పేరు మీద ఏం జరగలేదు. ఏదేదో అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, నేను వెళ్ళిపోతే వెళ్ళిపోయాను. కానీ ఆ వచ్చినప్పుడు ఆ 1 week లో శాంతితో నేను ఫిజికల్ ఇంటర్ కోర్స్ జరిగింది. 1 week వచ్చాను కదా అమెరికా నుంచి, రప్పించారు టికెట్లు. నేను వెళ్ళిన కొన్ని రోజులకే శాంతి అన్నది ఐఎమ్ కన్సీవ్డ్ అనేది. కొన్ని రోజులకు కన్సీవ్డ్ అంటే ఓకే, కన్సీవ్డ్ మంచిదే కదా ఉండని అన్న. కానీ నాకు మొన్న జనవరిలో తెలిసింది ఏంటంటే, అప్పటికే ఈ డేట్ చూసారా, ఎల్ఎంపీ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అప్పటికే జూలై 28కే అమ్మాయి కన్సీవ్డ్. అంటే నేను ఆ 1 week వచ్చేసరికి తనతో ఫిజికల్ రిలేషన్ జరిగేటప్పటికే తన కడుపులో 2 months బేబీ ఉంది. ప్రెగ్నెంట్ లేడీ, అంటే 8 weeks బేబీ. 2 months అంటే 8 weeks బేబీ. అది నాకు తెలియదు. సో నాకు మొన్న జనవరిలో తెలిసింది. అందుకే మీరు చూడండి, నేను సెప్టెంబర్లో వస్తే బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో. సెప్టెంబర్లో వచ్చాను, బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో. నా లెక్కను చూస్తే అది 7 months, ఈ లెక్కను చూస్తే అది 9 months. సో నాకు అర్థమైంది ఏంటంటే, టెక్నికల్ ఈ రిపోర్ట్ తీసినప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి ఈ రిపోర్ట్ తీసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ బేబీ నా బేబీ కాదు, టెక్నికల్ గా అక్కడ డౌట్ వచ్చింది. సో ఇది జరిగింది. సో ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే శాంతిని, అమ్మ ఆ బేబీకి తండ్రి ఎవరో చెప్పు. ఎందుకంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ బేబీకి తండ్రి ఎవరు తెలియకపోతే, రేపొద్దున ఆ బేబీకి నిజమైన తండ్రి ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే, ఆ బేబీ నా దగ్గరకు వస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత డాడీ నువ్వే మా అమ్మకి హస్బెండ్వి, నువ్వే నాకు తండ్రివి అని వస్తే నేనేం చేయాలి? అప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను నా ఆడపిల్లలకు రూపాయి 5 రూపాయలు సంపాదించుకుంటాను. ఇప్పుడు ఆ పిల్లోడు వచ్చి క్లెయిమ్ చేశాడు అనుకోండి, టెక్నికల్ గా లీగల్ గా ఐ కెనాట్ ఆన్సర్. అంటే నిన్న మీరు ఒక సంచలనమైన ఆరోపణ చేశారండి. శాంతి గారు విజయసాయి రెడ్డి గారి ఆ బిడ్డకు భర్త అయి ఉంటాడు అనటానికి ఒక రీజన్ చెప్పారు. ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి ఆడపిల్ల ఉంది కాబట్టి మగపిల్లాడు కావాలనుకుంటున్నారు. అది శాంతి చెప్పింది. చెప్పండి మీరు కంటిన్యూ చేయని చెప్తాను. అదే శాంతి నాకు చెప్పింది ఏంటంటే, నాకు మగపిల్లలు లేరు, విజయసాయి సార్ మగబిడ్డ కావాలని అన్నాడు కాబట్టి నేను కనిపెట్టాను ఆయనకు అని చెప్పి తను చెప్పింది. నేను మీడియాకి చెప్పాను, తను చెప్పింది నేను చెప్పాను. తర్వాత ఆయన ముసలాయన కాబట్టి ఆయన ఏమన్నదంటే, తను నన్ను కన్విన్స్ చేయనుకో మరి ఎలా, ఆమె చెప్పింది తను ముసలాయన కాబట్టి 10 ఏళ్ళలో చచ్చిపోతాడు, 10-15 ఏళ్ళలో ఎంతో కొంత పిల్లోడికి వస్తుంది, మనకు వస్తుంది, తనే చెప్పింది. సార్ ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్, చాలా తెలియగల వ్యక్తి, ఆవిడే లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎందుకు వస్తున్నారు? ఈ స్థాయిలో నేను వేరే వ్యక్తితో, విజయసాయి రెడ్డి లాంటి ఒక ఎంపీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాను, ఆయనకి బిడ్డ కనిపెడుతున్నాను అని భర్త అయిన మీ దగ్గరికి వచ్చి ఆవిడ డైరెక్ట్ గా చెప్పినప్పుడు మీరు ఆవిడ్ని చెప్పలేదు, ఇది తప్పు కదా నువ్వు చేస్తున్నది అంటే? ఆల్రెడీ అయిపోయింది. అంటే నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ బేబీ, ఇదంతా తెలిసేసరికి బేబీకి 1 సంవత్సరము 4 నెలలు. బేబీని చంపలేను చెప్తున్నా. బేబీని, తల్లి బిడ్డను వేరు చేయలేము, భార్యను చంపుకోలేము, బిడ్డను చంపుకోలేము. అంతే కదండి, భార్యను చంపుకుంటే నా ఆడపిల్లలకు బిడ్డకు అన్యాయం అవుతుంది. తల్లి బిడ్డను వేరు చేయలేము, నేను చచ్చిపోలేను. బిడ్డను ఎత్తుకున్నారండి మీరు ఒకసారి? నాకు ఫస్ట్ వచ్చిన వెంటనే ఐవీఎఫ్ అనింది కాబట్టి ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. ఫస్ట్ రోజు ఎప్పుడైతే నేను ఫస్ట్ రోజు వైజాగ్ వచ్చాను కదా, అమెరికా నుంచి వచ్చినప్పుడు హోటల్కి వచ్చింది, హోటల్కి దిగమంది, హోటల్కి వచ్చాను. బాబును ఐవీఎఫ్ అంటే అన్నుండి ఉన్నారు కాబట్టి తండ్రి ఎవరో తెలియదు, బిడ్డే, ప్రాణమే. సో దైవస్వరూపం కాబట్టి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. కానీ అప్పుడు ఏం చేసిందంటే అమ్మాయి, నువ్వు సెప్టెంబర్లో వచ్చినప్పుడు నాతో కలిసినప్పటికే నా కడుపులో 2 months బేబీ ఉందన్నట్టు ఒక డాక్యుమెంట్ చూపించింది. అంటే ఏజ్ ఆఫ్ ద బేబీ అని ఒక డాక్యుమెంట్ చూపించింది. సో దాన్ని బట్టి ఇక పక్క కన్ఫర్మ్ నా బిడ్డ కాదు. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ చూపించకుండా అది చూపించింది. అది చూపించేసరికి నా బిడ్డ కాదని దింపాను. ఇప్పుడు నా ఏమంటే ఐవీఎఫ్ చూపించు, అన్నోన్ ఉన్నారని 50% ఛాన్స్ ఉంది, నేను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్. ఎందుకంటే అన్నోన్ ఉన్నారు కదా, ఎవరో తెలియదు, అసలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు చేసావు, నాకు చేత కాక కదా, నాకు ఐఎమ్ ఏ కేపబుల్ పర్సన్. అంటే నాకు పిల్లలు లేరు అనేది కాదు కదా, నాకు పిల్లలు ఉన్నారు, మన ఇంకా పిల్లలు కూడా పుడతారు కావాలంటే. ఎందుకు చేసావు ఇది? ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించదు. సో ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో నేనేమంటానంటే, నాకు క్లినికల్గా ఆ బాబుకి తండ్రి ఎవరో నాకున్న డౌట్స్ ఆమె చెప్పిన ప్రకారమే, ఆమె చెప్పిన పేర్లను బట్టే చెప్తున్నాను నేను. ఆమె చెప్పిన పేర్లను బట్టి నేను విజయసాయి రెడ్డి సారు, తర్వాత మెడికల్ రికార్డ్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, మీరు అవసరం అనుకుంటే నన్ను పిలిచిన ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్. ఈ ముగ్గురికి టెస్ట్ చేసి ఆ బేబీకి రేపు వచ్చే భవిష్యత్ కాలంలో గౌరవంగా ఈ సభ్య సమాజంలో బతకాలంటే ఆ బేబీ ఓరల్గా కాకుండా క్లినికల్గా ఈయన నా ఫాదరు అని ఒకటి ఉంటే ఆ బాబు కూడా ధైర్యంగా చెప్పుకోగలరు. ఇప్పుడు ఓవరాల్ గా మీరు మీడియా ముందు అడుగుతున్నారు, DNA టెస్ట్ చేయించండి అని లీగల్ గా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు? చేస్తారు ఎందుకంటే విజయసాయి రెడ్డి DNA టెస్ట్ కి రమ్మంటే ఓవరాల్ గా పిలిస్తే రాడు, ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడినా రాడు, కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలతో రావాలి. మీరు లాయర్ కాబట్టి మీకు ఆటోమేటిక్ గా తెలుసు ఆ సెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇన్ కేసు రేపు DNA టెస్ట్ రిపోర్ట్ లో మీకే పాజిటివ్ వచ్చింది,
మీ బిడ్డే అని తెలిసింది. ఓకే. ఇప్పుడు ఆ బిడ్డను మరి తెచ్చుకుంటాం, పొరపాటున కాదు వచ్చింది అనుకున్నాం. 100% రాదు. ఒకవేళ వస్తే మానవతా దృక్పథంతో కంపల్సరీగా బాబుని యాక్సెప్ట్ చేస్తాం. 100% రాకూడదు, సైన్స్ ప్రకారం రాకూడదు. ఎందుకంటే ఇండియాలో లేను అసలు ఆ టైంలో. అంటే సార్ ఇప్పుడు ఆవిడ మీరు 2020 నెల క్రితమే అంటున్నారు మీరు. సరే ఆవిడ వేరే వాళ్ళతో బిడ్డను కానీ కొద్ది వదిలి చేసుకుందాం అనుకున్నారు, మ్యూచువల్ విడాకులకు డైవర్స్ కోసం సంతకం పెట్టారు. మీరు విడాకులకు ఇవ్వడానికి సిద్ధమైపోయారు కదా, విడాకులు ఇచ్చేసేయండి. ఆవిడ ఎవరితో తిరిగితే ఎవరితో బిడ్డలు కంటే మీకు ఎందుకు అనవసరం కదా. కరెక్ట్ సార్. ఒకవేళ నాకు పిల్లలు లేకపోతే వదిలేసేవాడిని. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఆడపిల్లల తండ్రి నేనే, తల్లి ఆమె. నేను అదే అంటున్నాను, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఆ బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేసి అసలు ఆ రిపోర్ట్ తీసుకుంటే ఆ బాబుకి సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుకి సేఫ్ అండి. ఇప్పుడు కాకుండా ఓ 10 ఏళ్ల తర్వాత కాంప్లికేషన్ ఇంకెక్కువ ఉంటాయి. 10 years తర్వాత కాంప్లికేషన్ ఇంకెక్కువ ఉంటాయి. బాబుకి ఉంటే మీకు నాకుంటాయి బాబుకు ఉంటాయి. అందుకే అదేదో ఇప్పుడే చేసేస్తే సమస్య ఉండదు. ఇప్పుడే చేసేస్తే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా. అసలు మేము అందరూ ఆలోచించేది ఏంటంటే ఇవాళ మేము ఓకే సెన్సేషన్ కోసం వార్తల కోసం మేము ఇంటర్వ్యూ చేస్తాం, మీతో ఏదో మాట్లాడిస్తూ ఉంటాం, బ్రేకింగ్ చేస్తూ ఉంటాం, హడావిడి చేస్తూ ఉంటాం. అది మా బిజినెస్ లేదా మా ఇదో అనుకున్నాం. కానీ మేము అందరం ఆలోచిస్తున్నది ఏంటంటే మీ ఇద్దరు ఆడపిల్లల గురించి. మీ తండ్రిగా మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మేము కూడా అంతగా ఆలోచిస్తున్నాం. ఆ పిల్లలిద్దరు అడుగుతున్నారండి, ఏంటి నాన్న చూస్తే ఇలా టీవీలో కనపడుతూ ఉన్నాడు, అమ్మ చూస్తే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నారండి పిల్లలిద్దరు, మీ దగ్గర ఉన్నారు. హైదరాబాద్ హాస్టల్లో పెట్టాను. హైదరాబాద్ పెట్టాను. వాళ్ళ గార్డియన్ మీరు ఉన్నారా ఆవిడ? ఇంకా వీఆర్ నాట్ లీగల్ డైవర్స్ కాదు, ఫ్రీ పేమెంట్ ఇద్దరం చేస్తున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇద్దరం చేస్తున్నాం. పిల్లల బాధ్యత ఇద్దరిది కదా, ఇద్దరు చేస్తున్నాం. ఇప్పుడు పొరపాటున ఈ దరిద్రం అంతా ఆ పిల్లలు ఎక్కడ చూసే పరిస్థితి లేదు కదా. హాస్టల్లో ఉన్నారు కదా, మోస్ట్లీ చూడకపోతే ఒకవేళ చూసినా వాళ్ళకి అంత అర్థమయ్యేంత ఏజ్ ఏం కాదని అనుకుంటున్నా. 9 years వాళ్ళు. ఇప్పుడు 9 years అంటే కాస్త ఆలోచన ఫోన్ చేసి అడగటం కానీ అట్లా ఇంతవరకు జరగలేదు. అంటే రెగ్యులర్ కనెక్షన్ మీతో ఉంటుందండి మదర్తో? ఇద్దరితో మాట్లాడుతున్నాం. ఈ 2 రోజులు మాట్లాడారు పిల్లలు? ఈ 4 రోజుల నుంచి మాట్లాడలేదు, చూడలేదు. నేను ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేయాలి, చేయాలి. సో ఇప్పుడు టోటల్ గా నిన్న శాంతి గారి ప్రెస్ మీట్ చూశారు కదా, ఓవరాల్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఆవిడ ఆవేదన, కన్నీళ్లు, ఒక ఆడదాన్ని ఇట్లా ఇబ్బంది పెడతారని మీడియాని తిట్టారు, ఆవిడ మిమ్మల్ని తిట్టారు, మీరు ఎలా చేస్తున్నారని మీ వాట్సాప్ చాట్, మీరు 30 కోట్లు అడిగారు, 40 కోట్లు అడిగారని వాట్సాప్ చాట్ అంతా చదివినిపించారు. నేను అడిగింది ఒకటే సార్, నేను చెప్తుంది ఏంటంటే అమ్మ ఆ బిడ్డ నా బిడ్డ కాదని టెక్నికల్ గా ఈవెన్ ఫిజికల్ గా నాకు తెలుసు. నేను అమెరికా ఇండియాలో లేనప్పుడు నువ్వు ఫిజికల్ గా కన్నావు. నేనేమంటానంటే నిన్ను వదిలించుకుంటాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున ఆ బాబునేమో పెద్దలతో కన్నా అని చెప్తున్నావు పేర్లు. వాళ్ళని టచ్ చేసే దమ్ము ధైర్యం నాకు లేదు. నేను చాలా చిన్న మనిషిని. రేపు పొద్దున నువ్వు ఉంటావో చనిపోతావో లేకపోతే అబ్సెంట్ అవుతావో నాకు తెలియదు. కాబట్టి నా ఆడపిల్లలకి నేను సేఫ్టీ చూసుకోవాలి. కాబట్టి నా పిల్లలకు నాకు నైతికంగా ఆర్థికంగా సహాయం చేసేస్తే, సపోర్ట్ చేస్తే నేను 30 కోట్లు 75 కోట్లు అడగలేదండి. నేను అడిగింది ఏంటంటే నైతికంగా ఆర్థికంగా కొంత సాయం చేసేస్తే నీకు డైవర్స్ ఇచ్చేసి నా పిల్లలు నేను చూసుకుంటాను. అంటే ఆవిడ ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? యాక్చువల్లీ మీరు కదా ఫ్యామిలీని లీడ్ చేయాల్సింది, భర్తగా మీరు కదా. ఇప్పుడు ఫ్యామిలీని డిస్టర్బ్ చేసింది ఎవరు సార్? ఇప్పుడు ఆమె ఏదో పెద్ద పేర్లు చెప్తా ఉంది. ఇప్పుడు ఇంత చక్కటి పచ్చటి సంసారంలో నిప్పులు పోసుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆమె పెద్ద యాక్చువల్లీ విడాకులు తీసుకుంటే భరణం మీరు ఇవ్వాలనుకుంటా కదా. అది ఒకప్పుడు సార్. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంతకుముందు అంటే భర్తలు తప్పు చేసి భార్యలు బాధ్యత అంటే ఇటువంటి తప్పులు జనరల్ భర్తలు చేసేవాళ్ళు. ఇక్కడ రివర్స్ ఫస్ట్ టైం ఏంటంటే భార్య చేసింది భర్త బాధ్యత. ఇక్కడ అంటే ఇప్పుడు డబ్బులు అడుగుతుంది నా కోసం కదా సార్, పిల్లల కోసం. అంటే విడాకులు తీసుకుంటే పిల్లలిద్దరు మీ కింద ఉంచుకుంటారు, మీరే పెంచుకుంటారు పిల్లలిద్దరు, అంతే కదా. మీకే అటాచ్మెంట్. ఇప్పుడు కోర్టు ఎలా డైరెక్షన్ ఇస్తే అలా తీసుకుంటాను. కోర్టు డైరెక్షన్ ఏం చెప్తుందో తెలియదు నాకు. ఈ సిచ్యువేషన్ తో విన్న తర్వాత బిడ్డను ఒక ప్లేస్ లో పెట్టి ఇద్దరు సాయం చేయాలంటే ఇద్దరు చేస్తాం. అంటే మీకు 30 కోట్లు అడుగుతున్నారంటూ ఉన్నారు. 30 కోట్లు అడిగే అంత ఇచ్చే అంత కెపాసిటీ? 30 కోట్లు అడగలేదు. నేను అడిగింది ఏంటంటే పిల్లలకు, ముఖ్యంగా పిల్లలకు న్యాయం చేయి. ప్లస్ నేను 42 ఏళ్ళు నాకు. నేను ఎటు వెళ్ళాలి? నువ్వు మ్యూచువల్ గా సైన్ పెట్టేసి వెళ్ళిపో అంటది. ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదా. డబ్బులు ఉన్నాయండి ఏమో నాకు తెలియదు సార్. అది అంటే ఇప్పుడు నేనేమంటాను 30 కోట్లు నేను అడగలేదు. ఇప్పుడు ఆమె చెప్తుంది ఏంటి, నేను ఒకసారి 4 నెలల్లో నేను విజయసాయిరెడ్డి గారికి బాబుని కనిపెట్టానని చెప్తా ఉంది. ఆమె చెప్పింది. అలా కనిపెట్టినప్పుడు అమ్మ నువ్వు అంత పెద్దలతో డీల్ చేస్తున్నావు, నేను చిన్న నెల జీతగాని నన్ను వదిలిచ్చేసుకో, నా బిడ్డలకి నాకు న్యాయబద్ధంగా వదిలిచ్చేసుకో, ఈ సమస్యలు ఉండవు కదా. అంతే కదా సార్. నేను మరి ఆ తర్వాత నా నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేసుకుంటాను కదా, పిల్లల్ని పెట్టుకుని లైఫ్ లీడ్ చేసుకోవడము. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండ్ మీరు అనుకున్నాయన్నీ అయ్యి డిఎన్ఏ టెస్ట్లు అయ్యి మీరు తండ్రి కాదు సో అండ్ సో పర్సన్స్ ఎవరో బిడ్డ తండ్రి అని ఒక ప్రాబ్లం క్లియర్ అయింది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడాకుల కోసం అప్లై చేశారు, విడాకులు వచ్చినాయి అనుకున్నాం. నెక్స్ట్ లైఫ్ అంటే పిల్లలిద్దరు మీ దగ్గర ఉంటారు. ఆ పిల్లలను చూసుకోవడం ఒక తల్లి కావాలి, మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అది ముందైతే నాకు ఒకటే సార్ నా డిమాండ్. ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరో ఫాదర్ తెలిస్తే
ఒక రిలీఫ్ వస్తుంది, అందరికి రిలీఫ్ వస్తుంది, ఆ బేబీకి, నాకు, పిల్లలకి అందరికి రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఇస్తారు, ఏమని, ఆడపిల్లలు కాబట్టి మరి కోర్టు చట్టం ఏం చెప్తుందో నాకు తెలియదు, ఇటువంటి కాంటెక్స్ట్ లో కోర్టు చట్టం ఏం